హాయ్ అండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉప్పు దీపం పెడుతున్నానండి. ఇదిగోండి, ముందుగానే గురువారం రోజు ఒక మూకిడిని, మట్టి మూకిడిని తీసుకొచ్చానండి. తీసుకొచ్చి దాన్ని నానబెట్టి తెల్లారి తీసి దానికి పసుపు రాసి పట్టి పెట్టాను. అదిగోండి, మూకిడికి పసుపు రాసానండి. అది ఇత్తడి ప్లేట్ కూడా పెట్టుకోవాలండి. ఇత్తడి ప్లేట్కి మూకిడికి రెండింటికి మనం శుభ్రంగా పసుపు రాసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. అదిగోండి, అంతేనండి. అలా చేసుకోవాలండి. ఇలా శుక్రవారం రోజు అమ్మవారికి ఉప్పు దీపం పెడితే అమ్మవారికి చాలా ఆనందం అండి. మనకు కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవండి. మన ఇంట్లో కూడా మనకు కావాల్సిన కోరికలనే నెరవేరుస్తారండి అమ్మవారు. అదో నమ్మకం అండి. అదిగోండి, అడుగున పైన అన్నిటికీ బొట్లు పెట్టి ఇత్తడి ప్లేట్కి కూడా అలాగే బొట్లు పెట్టానండి. పైన పెట్టే ప్రమితులకు కూడా అలాగే పసుపు రాసి బొట్లు పెట్టానండి. అదే అలా ఎత్తడి ప్లేట్లో పువ్వులు పెట్టుకొని 2 ఆకులు పెట్టి దాంట్లో కొంచెం అక్షింతలు వేయాలండి. అక్షింతల పైన కొంచెం పసుపు, కుంకుమ వేసి ఈ మూకిట్ని దాంట్లో పెట్టుకోవాలండి. దీన్ని ఉప్పు దీపం అంటారండి. ఐశ్వర్య దీపం అని కూడా అంటారండి దీన్ని. ఇది పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. మన ఇంట్లో మనకు కావాల్సిన కోరికలు కూడా నెరవేరుస్తుందండి అమ్మవారు. అదిగోండి, ఉప్పుని దాని నిండా అలా తీసుకొని అలా పరవాలండి. ఆ ప్రమిది మనం ముందుగానే పసుపు రాసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో కూడా కొంచెం అక్షింతలు వేసి దానిపైన ఒత్తులు వెలిగించడానికి ఇంకో ప్రమిది పెట్టానండి. ఎదుకోండి, చుట్టూరు పూలు పెట్టాను ఉప్పు మీద. మనకు చూడటానికి ఎంత అందంగా ఉందండి. అదే అమ్మవారికి ఆ ఉప్పు దీపం వెలిగించడం వల్ల ఆమెకు కూడా ఆనందంగా ఉంటుందండి. దాంట్లో 2 ఒత్తులు వేసానండి. ఈ దీపారాజన అగ్గిపుల్లతో వెలిగించకూడదండి. అగరవత్తి పుల్లతో దీపారాజన్ని దేవుడి దగ్గర వెలిగించాలండి. ఇలా తయారు చేసుకున్న ఉప్పు దీపాన్ని అమ్మవారి దగ్గర పెట్టానండి. ఇలా మనం శుక్రవారం వెలిగించుకోవచ్చండి. లేదు నేను రోజు వెలిగించుకుంటానంటే ఆ ఉప్పుని ఏం మార్చక్కర్లేదండి. ఆ ఉప్పుని అలాగే ఉంచేసి పైన ప్రమిదలు ఉన్నాయి కదండి, ఆ ప్రమిదల్ని రోజు పొద్దున్నే మనం కడిగేసుకొని మళ్ళీ దాంట్లో నువ్వుల నూనె పోసుకొని ఒత్తులు వేసుకొని వెలిగించుకోవచ్చండి. మనం గురువారం వరకు వెలిగించి శుక్రవారం రోజు మళ్ళీ పెట్టేటప్పుడు ఈ ఉప్పుని పారే నీళ్ళలో కానీ షింక్లో కానీ ఆ ఉప్పుని వేసేసి మళ్ళీ మనం ఆ మూకిట్లో ఉప్పుని పరుచుకొని మళ్ళీ వారం అలా పెట్టుకోవచ్చండి. లేదు నేను ఒక రోజుతో చేసుకుంటానంటే శుక్రవారం రోజు ఘనమైపోయిన తర్వాత శనివారం రోజు ఆ ఉప్పుని, ఆ ప్లేట్ని, ఆ ప్రమిదల్ని అన్నిటినీ శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి. ఉప్పుని పారే నీరులో పడేయాలండి. లేదు అంటారా మన షింక్ని శుభ్రంగా ఉంచుకొని దాంట్లో పోసేసి పైపుని తిప్పేసేయాలండి. అలా చేయటం వలన చాలా మంచిదండి. లేదనుకుంటారా శుక్రవారం వెలిగించుకోవచ్చండి. అదికోండి, చూడటానికి ఎంత అందంగా ఉందో అలా వెలిగించుకోవాలండి. అలా వెలిగించుకోవటం వల్ల అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప్పు దీపం అండి ఇది మనకి చూడటానికే చాలా అందంగా కనబడుతుందండి. ఇంకా అమ్మవారు ఇంకెంత ఆనందిస్తారో చూడండి. ఇలా మనం వారం ఒకసారి వెలిగించుకోవచ్చండి. లేదంటారా రోజు వెలిగించుకోవచ్చండి. ఆ ప్రమిదలు ఒకటే కడుక్కొని మళ్ళీ నూనె పోసుకొని వెలిగించుకోవాలండి. ఆ పువ్వులు కూడా తీసుకొని ఏ రోజు పువ్వులు ఆ రోజు పెట్టుకోవాలండి. ఇంతేనండి. మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి. అమ్మవారికి ఇష్టమైన ఉప్పు దీపం అండి. దీన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు.
చూడండి ఎంత అందంగా ఉందో. ఇంతేనండి.